హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఉసిరికాయతో అయితే పచ్చడి చేస్తున్నాను. నిలవ పచ్చడి. ఈ ఉసిరికాయలని నీట్‌గా కడుక్కొని క్లాత్‌తో తుడుచుకోవాలి. తుడుచుకొని పక్కన పెట్టుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పిక్కని పక్కకు తీసేయాలి. తర్వాత వీటిని నీట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే ఇది గ్రీట్ చేసి ఆయిల్‌లో ఫ్రై చేశాను. దీనికి పల్లి ఆయిల్ వేసుకొని అందులో ఇవి వేసుకున్నాను. వేసుకొని ఇది నీట్‌గా వేయించుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని అక్కడ ఒక 2 వెల్లుల్లిపాయలు తొక్కలు తీసేసి ఇందులో వేసి వేయించాను. వేయించిన తర్వాత దాన్ని బాగా వేగాక అది పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేగించిందంతా మిక్సీ జార్లో చల్లారాక అందులో వేసుకొని పేస్ట్ లాగా చేయటానికి అందులో ఉప్పు టేస్ట్కి తగ్గట్టు నేను 4 స్పూన్స్ మ్యాంగో చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకున్నాను. వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇది మొత్తం కలుపుకొని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఆయిల్ కూడా వేసాను. ఇది గ్రైండ్ అవ్వట్లేదని మళ్ళీ కొద్దిగా పల్లి ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసుకున్నాను. వేసుకొని వేపి ఆ ఆయిల్ని పక్కన పెట్టుకున్నాను. అందులోనే చింతపండు గుజ్జు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. అందులో ఈ వాటర్ లాంటిదంతా పోయి గుజ్జు మాత్రమే మిగిలేలాగా పక్కన పెట్టుకొని తర్వాత ఒక 3 స్పూన్స్ ఆవాలు, హాఫ్ స్పూను మెంతులు వేసాను. వేసి వేయించుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా వేసుకున్నాను. ఆ పౌడర్ని ఈ పేస్ట్లోకి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా మనం పోపు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పోపు ఆయిల్ని చల్లారాక ఇందులోకి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఒక జాడీలో వేసుకొని 3 డేస్ ఓర్నిచ్చిన తర్వాత తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.